వరంగల్ మహబూబాద్ లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ సంబంధించి ఓట్లను లెక్కించిన అధికారులు ఈవీఎంలు ఓట్లను లెక్కిస్తున్నారు. వరంగల్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 7 సెగ్మెంట్లకు గాను మొత్తం 124 టేబుల్స్ ఏర్పాటు చేయగా 127 రౌండ్లలో లెక్కించనున్నారు. ఇక వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించిన మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. హరికృష్ణ, ఓవర్ టు యు. వరంగల్ మహబూబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేసిన 18Cలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14వ టేబుల్ పైన అయితే పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ సంబంధించి కూడా అధికారులు లెక్కిస్తున్నారు. అయితే వరంగల్ సంబంధించి కూడా 7 సెగ్మెంట్లకు గాను మొత్తం 124 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. 124 టేబుల్స్కు సంబంధించి కౌంటింగ్ అంతా కూడా 127వ రౌండ్లో అయితే అధికారులు లెక్కించనున్నారు. మొత్తంగా వరంగల్ బరిలో అయితే 42 మంది అభ్యర్థులు ఉండగా అభ్యర్థులు అయితే ఉన్నారు. మొత్తంగా పోలింగ్ అయిన శాతం అయితే 68.86 పోలింగ్ శాతం జరిగింది. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య అయితే 18,24,466 ఓటర్లు ఉండగా 12,56,031 మంది ఓటర్లు అయితే ఇటు ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది. అట్లాగే ఇటు మహబూబాద్ లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఇటు మహబూబాద్ కేంద్రంలో అయితే కొనసాగుతుంది. దాదాపుగా 20 రోజుల ఉత్కాటానికి అయితే తెరవబడిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు మహబూబాద్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో అయితే ఇటు ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు 7 శాసనసభ నియోజకవర్గాల వారిగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఓట్ల లెక్కింపు అయితే ఉదయం 8 గంటల నుంచి అయితే ప్రారంభం కానుంది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 టేబుల్ చొప్పున మొత్తం 98 టేబుల్లను అయితే ఏర్పాటు చేశారు. ఇటు పార్లమెంటరీ పరిధిలో ప్రతి రౌండ్కు 98 ఈవీఎంలను లెక్కించనున్నారు అధికారులు. మొత్తంగా మహబూబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా 32 రౌండ్లలో అయితే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అయితే ఇటు అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అత్యధికంగా ములుగు శాసనసభ నియోజకవర్గంలో 22 అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలో అయితే ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. అయితే మొత్తంగా ఓట్ల కౌంటింగ్ సంబంధించి కూడా అధికారులు అయితే భారీగా ఏర్పాటు చేశారు. దాదాపుగా 400 మంది పోలీస్ సిబ్బందితో అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇటు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ఇటు వరంగల్ ఎన్మౌల వ్యవసాయ మార్కెట్లో అయితే కొనసాగుతుంది. ముందుగా హోమ్ ఓటింగ్ సంబంధించి బ్యాలెట్ పత్రాలను లెక్కించిన అధికారులు ఇటు ఈవీఎంలకు సంబంధించి కూడా లెక్కించేందుకైతే సిద్ధమయ్యారు. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీగా ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత నడుమ అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎవరిని కూడా ఇటు ఎన్మౌల వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న కౌంటింగ్ హాల్ వద్దకు అయితే ఎవరిని కూడా అలో చేస్తున్న పరిస్థితి కనబడతలేదు. ముఖ్యంగా ఇటు ఎన్నికల అధికారులు జారీ చేసిన పాస్పోర్టులు ఉంటేనే ఇటు ఎన్నికల అధికారులు జారీ చేసిన ఐడి కార్డులు ఉంటేనే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 144 వరంగల్ కమిషనర్ పరిధి అంతా కూడా 144 సెక్షన్ విధించారు. ఇటు కౌంటింగ్ ప్రాంతం అంతా కూడా 200 మీటర్ల పొడవున కూడా ఎవరు కూడా ఉండకూడదు. 200 మీటర్లకు సంబంధించిన వైపునే ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇటు 17లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇటు ఏదైతే ఇటు కౌంటింగ్ జరిగే కేంద్రంలోకి అయితే సెల్ ఫోన్లు కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీసుకురాకుండా ఆంక్షలు విధించారు. లోపల జరిగే కార్యక్రమానికి సంబంధించి కూడా ఏమాత్రం బయటకు పొక్కకుండా కూడా అధికారులు అయితే పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం ఇటు పరిసరాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. ప్రజలంతా గుమ్మిగూడి ఉండవద్దని హెచ్చరించారు. ఇటు వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు సిబ్బందికి సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి సంబంధించి కూడా ఇటు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. ఏ విధంగా కౌంటింగ్ మొదలు పెట్టాలి, కౌంటింగ్లో సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా కౌంటింగ్ సంబంధించి కూడా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే వారి ప్రత్యేకంగా ఇటు సిబ్బందికి శిక్షణ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఇటు ఈవీఎంలకు సంబంధించి కూడా కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈవీఎంలకు సంబంధించి కూడా ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో కూడా ఇటు మరమ్మతులు చేసేందుకు కూడా ఇటు టెక్నికల్కి సంబంధించి కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఓట్ల లెక్కింపు పరిసర ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించారు. ప్రత్యేకమైన పాసులు ఉంటేనే ఇటు కౌంటింగ్ హాల్లోకి జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే
పోలింగ్ ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 3 వారాలుగా వేచి చూసిన ప్రజలైతే ఇటు ఎవరు గెలుస్తారనేది అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. 3 పార్టీల నేతల భవితవ్యం కూడా ఈ నేటితో అయితే తేటతెల్లం కానున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు 3 పార్టీల అభ్యర్థులు కూడా ఇటు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ ఏదైతే ఓట్ల కౌంటింగ్ మొదలైన నేపథ్యంలో అయితే తమ భవితవ్యం అయితే ఇవాళ తేలనుందని కూడా చెప్పవచ్చు రవి.